వాస్తవంగా మాట మీదన నిలబెట్టడం ఫస్ట్ ట్రిప్ తేడా వచ్చిన తర్వాతనన్నా మనం సెటరేట్ చేసుకోవాలి. తల్లికి వందనం అనేటటువంటిది స్కూళ్ళు తెరిచే నాటికి ఇస్తామన్నారు. క్రిందటిసారి స్కూళ్ళు తెరిచారు, ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ పైసా ఇవ్వలేదు. ఆ తర్వాతన ఏదో కొన్ని తేడాలున్నాయన్నీ సరిచేస్తున్నాం వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి అన్నారు. విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్‌మెంట్ ఇది. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం వచ్చేసింది. ఈ మధ్య కాలంలో కనీసం 10, 15 సార్లు చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు. స్కూళ్ళు తెరిచే నాటికి ఇస్తాము. ఒకటి టీచర్ల నియామకాలు డీఎస్సీ పూర్తి చేసేసి వాళ్ళని నియమించేస్తాం. అట్లాగే ఇది డీఎస్సీకి ఇప్పుడు ఎగ్జామ్ రాశారు. మళ్ళీ వీళ్ళందరిది ఎంత అయ్యేటప్పటికి ఇంకొక 5, 6 నెలలు పడుతుంది. కాబట్టి అక్కడ మాట తేడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ తల్లికి వందనం వచ్చేటప్పటికి ఈ నెలలో డేటు ప్రకటిస్తాం అంటున్నారు. అప్పుడు ఎలా కరెక్ట్ అవుతుంది అంటే మళ్ళీ దానికి ఇంకొక సమయం తీసుకునేటటువంటి పరిస్థితి కరెక్టా ఆలోచించుకోవాలి.